నమస్తే 24/7 ఎన్టీవీ మీకు కరోనా అప్డేట్స్ని లాక్డౌన్ కష్టాలని చూపిస్తూ ఉంది. ఫర్ ఏ చేంజ్ సినీ ప్రముఖులతో లాక్డౌన్ డైరీస్ కూడా నిర్వహిస్తూ ఉంది. ఈ రోజు లాక్డౌన్ డైరీస్లో మనతో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు. కొన్ని వేల పాటలు పాడి మనల్ని అందరినీ అలరించిన ప్రముఖ గాయని ఎస్పి శైలజ గారు, అలాగే ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేస్తూ ఉన్నారు శుభలేఖ సుధాకర్ గారు. వీరిద్దరూ మనతో పాటు జాయిన్ అవుతున్నారు చెన్నై నుంచి. నమస్కారం అండి సుధాకర్ గారు, శైలజ గారు. సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. వెరీ మచ్, చాలా సంతోషంగా ఉన్నాను, ఆరోగ్యంగా కూడా ఉన్నాను. రైట్. సో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని, అంటే మీ ఇంట్లోంచి మీరు, మా స్టూడియోలోంచి మేము లైవ్ ద్వారా ఇద్దరం కనెక్ట్ అయ్యి చేసుకునే రోజు వస్తుందని అనుకోలేదు ఎప్పుడు. ఎలా అనిపిస్తుంది? టెక్నాలజీ పెరుగుతుంది కదండి, సో థింగ్స్ ఆర్ బికమింగ్ వెరీ క్లోజర్. దో డిస్టెన్స్ ఉన్నా కూడా అందరినీ దగ్గర కనిపించేస్తుంది అనమాట టెక్నాలజీ. రైట్. ఎట్లా అంటే సాధారణంగా నేను అందరినీ లాక్డౌన్ ఎలా గడిచిందని అడుగుతాను, కానీ లాక్డౌన్ తర్వాత మీరు ఏం చేయబోతున్నారు? ఇమ్మీడియట్గా లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఏం చేయబోతున్నారు శైలజ గారు? నేనండి ఇప్పుడు ఎలా ఉన్నాను అలాగే ఉంటానండి. లాక్డౌన్ తర్వాత కూడా నాకేం పెద్ద ఎఫెక్టివ్ గా అనిపించట్లేదు, ఎందుకంటే ఆడవాళ్ళకి పెద్దగా ఇది ఎఫెక్టివ్ గా ఉండదండి. ముఖ్యంగా నాలాంటి వాళ్ళు, ఎందుకంటే నేను ఎక్కువ బయట తిరగటం కానీ ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళటం కానీ చాలా అరుదు. ట్రావెల్ మటుకు ఎక్కువ చేస్తుంటాను, కాబట్టి ట్రావెల్ కొంచెం మిస్ అవుతున్నాను. మిగతా అంతా నాకు నార్మల్ గానే ఉందండి, అని పెద్ద చేంజ్ ఏమి ఉండదు. కాకపోతే లాక్డౌన్ అవ్వగానే ఒకసారి సిస్టర్స్ ని, అన్నయ్యని, అందరినీ ఒకసారి కలుసుకుంటాను. అందరూ చాలా. మీరేం చేయబోతున్నారు లాక్డౌన్ ఇమ్మీడియట్ గా ఎత్తేసిన తర్వాత? యాజ్ యూజువల్ మళ్ళీ షూటింగ్స్, దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆన్ ది లిస్ట్ ఏంటంటే మన అమ్మ సీరియల్ షూటింగ్ ఉంది. అది ఆల్రెడీ టెలికాస్ట్ జరుగుతుంది కనుక ఇమ్మీడియట్ గా ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి స్టార్ట్ చేస్తాను. అండ్ దాని కంటిన్యూషన్ తో పాటు ఫినిష్ అవ్వాల్సిన సినిమాలు 2 ఉన్నాయి, అవి కూడా చేస్తాను అన్నమాట. ఏ మేరకు ఎఫెక్ట్ పడింది అనుకుంటారు? ఎందుకంటే చాలా కాలంగా ఇండస్ట్రీలో ఇద్దరు ఉన్నారు, శైలజ గారు కూడా ఇండస్ట్రీని చూశారు. సో ముందుగా సుధాకర్ గారు, ఎట్లాంటి, అంటే టీవీ ఇండస్ట్రీలో మీరు బాగా ఎక్కువ కీలకంగా ఉన్నారు కొన్ని ఏళ్ల నుంచి, ఎట్లాంటి ఇంపాక్ట్ పడింది అనుకుంటున్నారు యాజ్ ఆఫ్ నౌ? అంటే మీ వరకు ఎట్లా ఉంది అనుకుంటున్నారు? ఇది పర్టికులర్ టెలివిజన్ ఇండస్ట్రీ అని ఒక్కటే మనం చెప్పలేదండి, ఇది ప్రపంచం అంతటికీ బాగా పెద్ద ఎఫెక్ట్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేంది. ఇది తెలియకుండా మనందరినీ ఒక అంధకారంలోకి తోసేసింది. అయితే దీంట్లో ప్రతిదీ ప్లస్ మైనస్ ఉంది గనక మనం ప్లస్ ఆలోచిస్తే మనల్ని మనం విశ్లేషించుకోవడానికి ఇది కరెక్ట్ అయిన టైం అండి. లైఫ్ ఇస్ మ్యాథమెటిక్స్, ప్లస్ అండ్ మైనస్. అవి లేకపోతే అసలు మ్యాథమెటిక్సే ఫార్ములావే లేదు, అలాగే జీవితం కూడా. సో ఇన్నాళ్ళు ప్లసెస్ లో ఉన్న వాళ్ళకి సడన్ గా మనం ఒక మైనస్ లో పడిపోయాం. ఇప్పుడు ఈ మైనస్ ని మనం విశ్లేషించుకుని దానికి కరెక్ట్ అయిన సమాధానం తెచ్చుకుని ఆలోచించి చేస్తే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ అండి. సో ఎంతకాలం పట్టొచ్చు అనుకుంటున్నారు? ఇమీడియట్ గా లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కొత్త సీరియల్ రావడానికి కానివ్వండి, ఆన్ స్క్రీన్ రావడానికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? అంటే యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మనకి మామూలుగా ఉన్న ఎపిసోడ్స్ అన్ని అయిపోయినాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు మన ఛానల్స్ అందరూ మళ్ళీ ఒక 1 month మాకు బ్రీతింగ్ టైం ఇస్తారేమో. సో ఈ 1 month లో అగైన్ వీ హ్యావ్ టు కూల్ అప్ ఆల్ ది ఎపిసోడ్స్. అది ఒక 15 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, అండ్ దెన్ అగైన్ మళ్ళీ ఇమీడియట్ గా టెలికాస్ట్ స్టార్ట్ అవుతుంటాయి. బట్ నెక్ టు నెక్ వెళ్ళేవంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అనమాట. ఎందుకంటే సీన్స్ సరిగ్గా రాక, లేకపోతే ఎపిసోడ్ సరిగ్గా అందక, అది ఇబ్బంది ఉంటాయి. సో ఈ బ్రీతింగ్ టైం కనుక మనకి మళ్ళీ ఇచ్చారనుకోండి ఒక 1 month షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత, దెన్ ది ఫ్లో విల్ బి నార్మల్ అండి. శైలజ గారు, అంటే ఇండస్ట్రీ అలాగే సినిమాల విషయానికి వెళ్దాం. అంటే మీ కెరీర్కి సంబంధించి చాలా త్వరగా మీరు పాడడం ఆపేసినట్టున్నారు, మీ వాయిస్ని చాలా త్వరగా మిస్ అయ్యామనే భావన మాకు కలుగుతోంది. ఏమంటారు మీరు? నేనేమి ఆపేయలేదండి, కొత్త తరం వచ్చింది కదా, వాళ్ళందరూ కూడా పాడాలి కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాను. నేను చాలా ఎర్లీగా వచ్చాను. ఉన్నంత కాలం నాకు ఐ హ్యాడ్ మై పీస్ ఆఫ్ కేక్, మంచి పాటలు పాడాను. అలాగే ఇప్పుడు ఇంకా మరి కొత్త తరం వచ్చిన తర్వాత మా గొంతు అవసరం ఉంటేనే మేము ఏదైనా పలానా పాట వీళ్ళ గొంతు బాగుంటుంది అనుకుంటేనే తప్పించి మమ్మల్ని పిలవరు. కాబట్టి అదర్వైజ్ ఐఎమ్ కీపింగ్ మై సెల్ఫ్ బిజీ
లైక్ షోస్ చేసుకుంటాను, తర్వాత అవును. ఏమైనా ఆల్బమ్స్ చేయడం అలాంటివి చేస్తుంటాను. అంతే తప్పించి నేనంతటా నేనుగా తప్పుకోవడం అంటే ఏం లేదండి. శైలజ గారు, మీరు అటు భరతనాట్యంలో కూడా మీకు ప్రావీణ్యం ఉంది, సింగింగ్ ఉంది, ఒకనొక సందర్భంలో యాక్టింగ్ కూడా చూసాం మేము సాగర సంగమంలో. ఇన్ని కోణాలుండి ఒకదాంట్లోనే అంటే పాటలు లేదా గాత్రం ఈ రెండింటి మీదకే ఎక్కువ ఫోకస్ చేశారు, కారణం? అంటే నేను భరతనాట్యము ఒక పెద్ద నాట్య కళాకారిణి కావాలనో లేకపోతే మన ప్రోగ్రామ్స్ ఇవ్వాలనో నేర్చుకోలేదండి. మా ఇంట్లో పిల్లలు నేర్చుకుంటుంటే మా అన్నయ్య గారి పిల్లలు పాప వాళ్ళతో పాటు ఊరికే సరదాగా నేర్చుకొని అరంగేట్రం దాకా వచ్చానమాట, అప్పుడప్పుడు నేర్చుకుంటూ. సో అలాగా అది ఆ ఫొటోస్ చూసి నేను సినిమాల్లోకి రావడం జరిగింది, కానీ దాన్ని ఎప్పుడు నేను సీరియస్ గా తీసుకోలేదు. తర్వాత బాలమురళి, కృష్ణ గారు లాంటి వాళ్ళందరూ కూడా నాకు అడ్వైస్ చేసింది ఏంటంటే, నువ్వు సింగర్ గా కొనసాగాలనుకుంటే నాట్యం ఆపేయడం మంచిది, ఎందుకంటే శ్రమ ఎక్కువ, తర్వాత చెమట ఎక్కువగా పోతుంది, వాయిస్ బాగా స్ట్రెయిన్ అవుతుంది ఫ్యూచర్ లో అని చెప్పారు. అది కాకుండా నాకు దాన్ని కంటిన్యూ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. మధ్యలో ఒక అవకాశంగా వచ్చింది, దాన్ని నేను సద్వినియోగం చేసుకుని సినిమా దాకా అది నన్ను తీసుకెళ్ళింది అనమాట. అంతే. ఈ సాగర సంగమం ఎట్లా అండి? అంటే ఆ ఒక్క సినిమాతోటే ఆపేశారు, అభినయం ఉంది మంచి, ఆ సినిమా తర్వాత మీకు మంచి అప్లోడ్స్ కూడా వచ్చి ఉంటాయి, మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చి ఉంటుంది, కానీ ఆ సినిమాతోటే ఆపేశారు, కారణం? నేనేనండి, అది నా నిర్ణయమే. ఎందుకంటే నాకు ఆ సినిమాలో కూడా చేయటం, అసలు సినిమాలో యాక్ట్ చేయటం నాకు అసలు ఇష్టం లేదు, ఎందుకంటే నేను అంత కంఫర్టబుల్ కాదు, ఆ పాటల మీద నా దృష్టి అంతా ఉండేది. సో నా అరంగేట్రం ఫొటోస్ చూసి విశ్వనాథ్ గారును ఏడు నాగేశ్వరరావు గారు ఈ క్యారెక్టర్ కి తనైతే బాగుంటుంది అని అనుకున్నారు. అప్పుడు కూడా నేను చేయను అని చెప్పడం జరిగింది. మొత్తానికి వాళ్ళు ఎలాగో ఒప్పించి, మా ఫాదర్ ద్వారా ఒప్పించి ఆ సినిమాలు మనకు చేయడం జరిగింది. ఆ తర్వాత నేను ఖచ్చితంగా ఆఫర్స్ వచ్చాయండి, వచ్చిన తర్వాత నేను చెయ్యను అని చెప్పేశాను అనమాట. ఎందుకంటే మరీను ఆ సినిమా చేసిన తర్వాత నటుల కష్టాలు ఏమిటో నాకు ఇంకా బాగా తెలిసిందండి. దానికి నేను సరిపోను, సినిమా ఫీల్డ్ కి అంటే యాక్టింగ్ ఫీల్డ్ కి నేను సరిపోను. మా వరకు పాడుకోవడం, ఏదో పాట పాడుకోవడం, రికార్డింగ్ థియేటర్కి వెళ్ళడం రావటం తప్పించి అది కొంచెం కష్టంగానే అనిపించింది అనమాట నాకు నటన. అది నా అంతటా నేను తీసుకున్న నిర్ణయమేనండి. తర్వాత నేను దేంట్లో ఏ సినిమాలోనూ యాక్ట్ చేయను. సుధాకర్ గారు, ఎవరైనా కేవలం పెళ్ళప్పుడు మాత్రమే శుభలేఖలను మోస్తారు, మీరు జీవితాంతం ఈ శుభలేఖ అనే పదాన్ని మోస్తూనే ఉన్నారు. ఏంటి ఆ శుభలేఖ వెనకాల ఉన్న అర్థం? ఎలా వచ్చింది మీ ముందు ఆ శుభలేఖ అనేది? అది ఫస్ట్ నా మొదటి సినిమా శుభలేఖ. అవును అవును. అండ్ అప్పుడు ఆ సుధాకర్ గారు కూడా చాలా పాపులర్ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు. సో దాంతో ఏమైపోయిందంటే చాలా సందర్భాల్లో నాకు రావాల్సిన ఫోన్ కాల్స్ వారికి, వారికి రావాల్సిన ఫోన్ కాల్స్ నాకు రావడం జరిగింది. సో అక్కడ ఇండస్ట్రీ ప్రకారం వాళ్ళు డిఫరెన్సియేషన్ స్టార్ట్ చేశారు. అదేనయ్యా శుభలేఖలో యాక్ట్ చేశాడు కదా ఆ సుధాకర్, అది అలా వెళ్ళగా శుభలేఖలో యాక్ట్ చేసాడని తీసేసి శుభలేఖ సుధాకర్ ని చేశారు. మీరు కూడా కంఫర్ట్ గానే ఫీల్ అయినట్టున్నారా? ఆయనకి ఎందుకు మా ఫోన్లు ఆయన ఫోన్లు మాకెందుకని కంఫర్ట్ గా ఫీల్ అయినట్టున్నారు? శుభలేఖ ద్వారా మీరు కొంచెం డిఫరెన్షియేట్ అయ్యారు. కంఫర్ట్ అని ఏం లేదు, ఐడెంటిఫికేషన్ అంతే. సో ఎలా సార్ మీ సెలెక్షన్ ఎలా, సినిమాల్లోకి ఎంట్రీ ఎలా? మీకు అంతకు ముందు కూడా మీ ఫ్యామిలీస్లో ఎక్కడా లేదు, అండ్ మీరు అప్పట్లో చాలా సన్నగా కూడా ఉండేవారు. ఎలా ఎంట్రీ జరిగింది ఆ శుభలేఖ సినిమాలోకి? ఆ తర్వాత మీ జర్నీ ఎట్లా కొనసాగింది? నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, బట్ అన్ఫార్చునేట్ గా ఎందుకో తెలియదు, దానికి ఒక ఆనకట్ట పడిపోయింది. సో దాని తర్వాత నేను చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో అప్లై చేయడం జరిగింది. నాకు అక్కడ సీట్ రావడంతో నేను జాయిన్ అయిన 10 రోజుల్లోనే మన ప్రొడ్యూసర్ బుచ్చిరెడ్డి గారు, తర్వాత ఆర్ట్ డైరెక్టర్ తోట గారు, తర్వాత కె విశ్వనాథ్ గారి చీఫ్ అసోసియేట్ నందూరు విజయ్ గారు, వీళ్ళు ముగ్గురు మా ఇన్స్టిట్యూట్ కి రావడం జరిగింది అనమాట. సో మా మేడం గారు మిస్సెస్ దేవదాస్ కనకాల్ గారిని, లక్ష్మీ దేవదాస్ కనకాల్ గారిని కలవడం జరిగింది. ఆవిడ చెప్పారు ఇలాగా కొత్తగా కుర్రాడు వచ్చాడు చూడండి అని. సో వాళ్ళు అప్పుడు మేము ఏదో ఒక మిస్సింగ్ సీన్ అని చెప్పేసి ప్రాక్టికల్స్ ఏదో చేసుకున్నాం. వారు చూడడం జరిగింది. మేడం గారితో చెప్పారన్నమాట, వచ్చి ఒకసారి డైరెక్టర్ గారిని కలవమని చెప్పండి. సో మన్నాడు నేను వాడిని కలవడం జరిగింది. ఏవో ఫొటోస్ అవి తీశారు, బట్ ఆ సినిమాలో నేను సెలెక్ట్ అవ్వలేదు. ఆ సినిమావే సప్తపది. ఓకే. నా సీనియర్ గిరీష్ గారు సెలెక్ట్ అయ్యారు. దాని తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత నేను చెన్నైలో ఉండాలి అంటూ ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే కరెక్ట్ గా నా అదృష్టం కొద్దీ అక్కడ
మెడ్రాస్ తాజ్ కోరమండల్ హోటల్లో రెస్టారెంట్ క్యాషియర్స్ కావాలని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను. సో బీకామ్ గ్రాడ్యుయేట్ గా దానికి అప్లై చేయడం జరిగింది. అక్కడ నాకు ఉద్యోగం రావడం, సో దాంతో నేను మెడ్రాస్ లో ఉండడానికి ఒక చిన్న ప్లాట్ఫామ్ దొరికింది అనమాట. అక్కడ ఉద్యోగం చేస్తూ ఉండగా మళ్ళీ సప్తపది అయిపోయిన తర్వాత దగ్గర ఒక 1.5 years తర్వాత ఒకరోజు నా హోటల్కి మెసేజ్ వచ్చింది అనమాట. ఇలా డైరెక్టర్ విశ్వనాథ్ గారు ఒకసారి మిమ్మల్ని కలవమన్నారు అనేసి. సో మళ్ళీ వాడిని కలవడం జరిగింది. అది ఏడిద నాగేశ్వరరావు గారి ఇంట్లో నేను. అప్పుడు నాకు మళ్ళీ అగైన్ ఫోటో షూట్ అవన్నీ చేశారనమాట. చేసి ఆ సినిమావే శుభలేఖ. విశ్వనాథ్ గారితో చాలా ప్రయాణం, అంటే చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు, మనం ఒక్కొక్కరి గురించి మాట్లాడదాం. విశ్వనాథ్ గారితో మీకు స్వతహాగా బంధుత్వం కూడా ఉంది, ఆయనతో చాలా సినిమాలు కూడా చేస్తారు. ఆయనతో అనుబంధం, ఆయనతో చేసిన సినిమాలు, ఆయన అంతా సపరేట్ స్కూల్ కదా. డైరెక్టర్ గారిని మనం యాక్చువల్ గా ఏ నటుడైనా ఆయన్ని ఇమిటేట్ చేసి దాంట్లో ఒక 10% చేస్తే చాలండి, ఆ నటుడికి మంచి బ్రహ్మాండమైన పేరు ఉంటుంది, పేరు వస్తుంది. ఎందుకంటే వారే అంత అద్భుతమైన నటుడు. సో ప్రతి క్యారెక్టర్ని ఉన్న ఆ ఫ్రేమ్ లో ఉన్న ప్రతి పాత్రని, ప్రతి క్యారెక్టర్ని వారు యాక్ట్ చేసి చూపిస్తారు అన్నమాట. దాన్ని మనం తీసుకుని మన బాడీ లాంగ్వేజ్ కొంచెం అడాప్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే డెఫినెట్ గా గుర్తింపు ఆటోమేటిక్ గా వస్తుంది. దానికి ఉదాహరణ మీరే మొదట్లో చెప్పారు, చాలా సన్నగా చీపురు పుల్లలా ఉండేవాడిని. సో ఆ బాడీ లాంగ్వేజ్ కి ఆయన తగినట్టు ఆ పాత్ర సృష్టించారు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వర్కౌట్ చేయడం వల్ల ఆ క్యారెక్టర్స్ అన్ని బాగా క్లిక్ అయినాయి. శైలజ గారు, ఎప్పుడు మీకు సుధాకర్ గారితో ఎప్పుడు పరిచయం? చాలా మందికి ఒక డౌట్, మీది అరేంజ్డ్ మ్యారేజ్ చాలా సందర్భాల్లో చెప్పారు, బట్ స్టిల్ ఎందుకంటే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఇద్దరు లవ్ మ్యారేజ్ అని అనుకుంటారు చాలా మంది. అని మీ ఇద్దరి మధ్యలో ఉండే అండర్స్టాండింగ్ చూసినా కూడా ఎలా, ఆయన ఎట్లా పరిచయం, పెళ్లి దాకా ఎట్లా దారి తీసింది? ఇద్దరిని అడుగుతాను, శైలజ గారు చెప్తే ముందు, తర్వాత సుధాకర్ గారి దగ్గరికి వెళ్తాను. ఎలా చెప్పినా ఎప్పుడు చెప్పినా మేము ఒకటే చెప్తాం, మాది అరేంజ్డ్ మ్యారేజ్ అని. అంటే అప్పుడు నాకు సంబంధాలు చూస్తున్నారు, నేను చెన్నైలోనే ఉండాలి అని నా కోరిక అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత కూడా నా పాటలు ఇవి కొనసాగించాలి, దానికి అభ్యంతరం చెప్పకుండా ఉండేవారైతే మంచి అబ్బాయి అయితే నాకు పర్వాలేదు నేను అనుకున్నాను. జంజాల గారు అన్నయ్యకి శుభలేఖ సుధాకర్ గారి గురించి చెప్పారనమాట. ఇలా మంచి అబ్బాయి, మంచి ఫ్యామిలీ, మీకు కావాలంటే చూడండి అని. సరే అమ్మ అన్నయ్య వీళ్ళు వెళ్ళి చూసి ఓవర్ నైట్ ఫిక్స్ చేసుకుని వచ్చారు. మార్నింగ్ నాకు చెప్పారనమాట, ఇవాళ నీ నిశ్చితార్థం అని. అలా మా పెళ్లి జరిగింది. అంతేకాని అంటే పరిచయం మట్టుకు ఉంది మాకు, ఎందుకంటే ఆ పక్కిళ్ళే ఏడుగు నాగేశ్వరరావు గారి ఇల్లు, వాళ్ళ అమ్మాయి ప్రమీల నా ఫ్రెండ్ అనమాట. మేము అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఆ అమ్మాయి మా ఇంటికి రావటం ఇలా జరుగుతుండేది. వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని షూట్స్ అవి జరిగేది. అలాంటి సమయాల్లో ఈయన అక్కడ ఉండేవారు, హలో హాయ్ అంటాం, అంతకంటే ఇంకా పెద్ద పరిచయాలు ఏమి ఎక్కువ ఏం లేదు. అంత పరిచయం ఉండేది. తెలుసు సుధాకర్ గారు అంటే ఎవరు తెలుసు, బట్ ఆ సుధాకరే ఈ సుధాకర్ అవుతారని అనుకోలేదు అనమాట. సుధాకర్ గారు, మీరేమైనా జంధ్యాల గారి ద్వారా పంపించడం, మాట్లాడించడం లాంటిది ఏమైనా చేశారా? నేనేం మాట్లాడించలేదండి. ఇది యాక్చువల్ గా డైరెక్టర్ గారే చెప్పారు, ఇలాగా వాళ్ళు చూస్తున్నారు, మీ పేరు నేను సజెస్ట్ చేశాను అని చెప్పేసి. ఓకే సార్ అన్నాను. అండ్ నేను యాక్చువల్గా చెన్నైలో నేను దామెర్ల జోగులామ్మ గారు వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని నేను. సో వారు మా ఆంటీ అవుతారన్నమాట. అప్పుడు వారు కూడా యాక్చువల్గా కరెక్ట్ టైం ఇప్పుడు పెళ్లికి చేసుకోవాలి ఇది అది అని అంటుంటే క్యాజువల్ గా నేను వాళ్ళు అడిగి ఎలాంటి అమ్మాయి కావాలి అంటే శైలజ లాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. సో అంతకంటే ఏం కావాలి సుధాకర్ గారు? మీరు అంత డైరెక్ట్ గా చెప్పిన తర్వాత శైలజ లాంటి అమ్మాయి కావాలని ఇంక అంతకంటే ఒక క్లూ ఏముంటుంది ఎవరికైనా? సో ఆవిడ వెళ్ళి మాట్లాడడం జరిగింది అనమాట మిస్సెస్ బాలు గారితో. కరెక్ట్, ఇవన్నీ అంటే ఇట్ జస్ట్ ఏ కోఇన్సిడెన్స్ అనమాట, అంతే. అదేలేండి, ఇవన్నీ అదేంటంటే జరగాల్సిన టైంలో జరుగుతాయని అంటారు చూసారు, ఇవన్నీ కరెక్ట్ గా అది ఒక జిగ్సా పజల్ లో పర్ఫెక్ట్ గా ప్లేస్ అయిన కార్డ్స్ లాగా జరిగింది అంతే. ఇప్పటికీ బాలసుబ్రహ్మణ్యం గారిని మీరు సార్ అని అంటారంటగా, బావగారు అని కానీ బావ అని కానీ పిలవడం లేదంటే ఎప్పుడు? ఎస్ సార్, నేను వారిని సార్ అనే పిలుస్తాను. ఎందుకంటే నాకు వారు పరిచయం అయింది సార్ అన్న దీంతోనే, వారు ఎప్పుడూ నాకు సార్.
సో ఎలా ఉంటుంది బాలసుబ్రహ్మణ్యం గారు? చాలా సీనియర్, ఆయన ఒక దిగ్గజం ఈ పాటల్లో కావచ్చు. ఎట్లా ఉంటుంది ఆయనతో మాట్లాడుతున్నప్పుడు? కానీ కొంచెం ఆ భయం బెరుకు ఉంటుందా? భయపడతారని తెలుస్తుంది నాకు. ఆయన బేసిక్లీ ఏంటంటే, ఆయనలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటేనండి, అందరినీ కంఫర్టబుల్ జోన్ లోకి తీసుకెళ్ళిపోతారు ఆయన. సో దాంతో ఈవెన్ మీరు అన్నట్టు కొంచెం కాస్త భయం బెరుకు ఉన్నా కూడా ఆ కంఫర్టబుల్ జోన్ లో మనం ఏదైనా చెప్పాల్సింది ఉంది అంటే మనం చెప్పగలిగే ధైర్యం కూడా మనకు వస్తుంది అనమాట. సో ఆ క్వాలిటీ, ఆ గొప్పతనం అనేది వారిలోనే. నన్నే కాదు, ఎవరినైనా, ఎవరు కొత్త వారు ఆయన కొత్తగా ఎవరైనా పరిచయం అయినా కూడా అంత కంఫర్ట్ జోన్ లో పెడతారు అనమాట ఆయన. సో దట్ ఈస్ ది గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ హీ గివ్స్ ఎనీ పర్సన్. సో మీ మనసులో ఉన్న మాట కానీ మీరు చెప్పాల్సింది ఏమైనా ఉంది అంటే చెప్పడానికి ధైర్యంగా చెప్పండి అంటుంటారు. శైలజ గారు, అంటే మీరు పాటలతో పాటు గాత్రాన్ని కూడా ఇచ్చారు, అంటే డబ్బింగ్కి కూడా వెళ్ళారు. ఇప్పుడు చాలా సినిమాలు, ఇప్పుడు వసంత కోకిల్లో శ్రీదేవి గారు కావచ్చు, ఆ తర్వాత అంటే రీసెంట్గా వచ్చినటువంటి మురారి లాంటి సినిమాల్లో కావచ్చు, నిన్నే పెళ్ళాడతా టబు గారికి కావచ్చు, ఒక అద్భుతమైన వాయిస్. ఎప్పుడు ఈ గాత్రం నుంచి వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎప్పుడు కన్వర్ట్ అయ్యారు? ఎలా జరిగింది అది? పట్నం వచ్చిన పతివ్రతలు అనే సినిమాకి విజయబాబునేడు గారు తీశారు. అది వారు రాధికా రంగులు యాక్ట్ చేశారు. ఆవిడ కోసం కొత్త వాయిస్ ని ట్రై చేశారు వాళ్ళు, చేశారు వాళ్ళు. అలాంటప్పుడు చాలా మందిని ట్రై చేసి ఫైనల్ గా శైలజను కూడా ట్రై చేద్దాం అని చెప్పి నన్ను పిలిచి నా చేత 2-3 డైలాగ్స్ చెప్పించారు. చెప్పించిన తర్వాత చిన్నపిల్ల వాయిస్ లాగుంది, వద్దులే అనుకున్నారు, మరి ఎందుకో తెలియదు. మళ్ళీ ఒక 2-3 రోజులు అయిన తర్వాత లేదు క్యారెక్టర్కి ఆ వాయిసే బాగుంది ఫైనల్ గా అని చెప్పి మళ్ళీ నా చేత ఫస్ట్ టైం డబ్బింగ్ చెప్పించడం జరిగింది. అట్లా నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేయబడ్డాను అనమాట. నా ఫస్ట్ సినిమా పట్నం వచ్చిన పతివ్రతలు. ఆ తర్వాత అది విని రాజశ్రీ గారు చాలా డబ్బింగ్ సినిమాలకి నా చేతి చెప్పించారు. నేను భయపడేదాన్ని, స్ట్రెయిన్ అవుతుంది, ఇది నా గొంతు సరిగ్గా ఉంటుందా లేదా, డబ్బింగ్ పనికి వస్తానా, ఇన్ని ఆలోచనలు ఉండేవి. బట్ ఆయన చాలా చాలా మోల్డ్ చేశారు రాజశ్రీ గారు. అలా నేను డబ్బింగ్ ఫీల్డ్ లో స్థిరపడ్డాను. అంటే సింగింగ్ వేరు, డబ్బింగ్ వేరు. డబ్బింగ్ లో మీరు వాళ్ళ ఎమోషన్స్ తో కూడా నడవాల్సి ఉంటుంది, వాళ్ళ ఎమోషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక సింగర్ కి కష్టం అది, ఎందుకంటే వాయిస్ బాగా స్ట్రెయిన్ అవుతుంది. మనం పరకాయ ప్రవేశం చేసి చెప్పినట్టు ఆ క్యారెక్టర్ లో దూరి చెప్పాల్సిందే. సో ఆ ఎమోషన్స్ అన్ని, అరుపులు, ఏమన్నా ఏడుపులు అన్ని ఉంటే కూడా ఆ రోజు మనం డబ్బింగ్ చెప్పేసి నేను వెళ్ళి ఇంకో పాట పాడతాను అనడానికి ఉండదు అనమాట, అలాంటి డబ్బింగ్ ఉన్నప్పుడు. సో అది కూడా వాయిస్ కి కొంచెం స్ట్రెయిన్ అవుతుందండి, డెఫినెట్ గా అవుతుంది. అందుకని నేను కొంచెం తక్కువగానే చెప్పాను, దాదాపు 60 సినిమాలకు చెప్పాను, అంతకంటే ఎక్కువ చెప్పలేదు, చాలా కొద్దిగానే చెప్పాను. తర్వాత చెన్నై నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాక 1-2-3 సినిమాలు చెప్పాను, కానీ ఎక్కువ చెప్పలేదు అనమాట. నేను ఇక్కడే ఉండిపోయాను, చాలా సెలెక్టివ్ గా చెప్పాను. వసంత కోకిల్లో అసలు ఆవిడ వాయిస్, అంటే శ్రీదేవి గారు కొంచెం మెంటలీ రిటార్టెడ్ పర్సన్గా ఉంటారు, అందులో ఆ వాయిస్ని ఇమిటేట్ చేయడము, అచ్చుగుద్దినట్టు ఆవిడే మాట్లాడినట్టు అనిపించడం నిజంగా అద్భుతం. ఆ అనుభవాలు ఏమైనా షేర్ చేసుకుంటారా? అది ఒక రకంగా కొంచెం కష్టంగా అనిపించేదండి. 2-3 రోజులు చేసాం అది. మిగతా అందరిది చేసేసిన తర్వాత, డబ్బింగ్ అయిపోయిన తర్వాత నాది లాస్ట్ లో 3 రోజులు పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజంతా డబ్బింగ్ చెప్పి నెక్స్ట్ డే వెళ్ళేటప్పటికి నేను మర్చిపోయేదాన్ని, అసలు ఆ గొంతుకి ఏమిటి, నా ఒరిజినల్ వాయిసే వచ్చేసేదనమాట. ఆ చిన్నపిల్ల గొంతుకు మర్చిపోయేదాన్ని. అందుకని రోజు లాస్ట్ లో వెళ్ళేటప్పుడు లాస్ట్ సీన్ రికార్డ్ చేసుకుని వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి అది విని అలా మార్చి చెప్పేదాన్ని అన్నమాట. దానికి నా వెనకాలండి బాగా ప్రోత్సహించిన వారు గోపి గారండి, రైటర్ గోపి గారు. ఆయన చాలా మందిని ట్రై చేసి ఫైనల్ గా నన్ను ఓకే చేశారనమాట. ఆయన, నీకు భయం లేదు, నేను కూడా చాలా భయపడ్డాను, ఎందుకంటే అది చాలా ఆషామాషి అయిన క్యారెక్టర్ కాదు ఆ అమ్మాయిది, చాలా కష్టం ఆ వాయిస్ లో చెప్పడం అన్నమాట. అది ఒక్క శ్రీదేవి గారికే చెల్లుతుంది. అలా అనుకున్నప్పుడు ఆయన పర్వాలేదమ్మా, ఆవిడ దొరకట్లేదు, ఆవిడ బిజీగా ఉన్నారు కాబట్టి మేము వేరే వాళ్ళని ట్రై చేశాం, నువ్వు కాకపోతే వేరే వాళ్ళ చేత చెప్పిస్తాం, మేము ట్రై చేయి, బాగుంది అంటే మనం నీ చేసి కంటిన్యూ చేస్తామన్నారు. అది ఫైనల్ గా ప్రోడక్ట్ బాగా వచ్చింది కాబట్టి అది నా చేతే కంటిన్యూ చేయించారండి. కానీ కష్టపడ్డాను, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకున్నాను, ఆ మాడ్యులేషన్ పట్టుకోవడానికి టైం పట్టిందండి. బాలసుబ్రహ్మణ్యం గారు కమల్ హాసన్ గారికి ఎక్కువ చెప్పేవారు అప్పట్లో, డబ్బింగ్ చెప్పేవాళ్ళు. వాళ్ళు మీ వాయిస్ ఆయన వాయిస్ కాంబినేషన్ ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చేసేవారా డబ్బింగ్? ఎట్లా ఉండేది ఎక్స్పీరియన్స్? నేను అన్నయ్య గారండి
లేదండి, దాదాపుగా మేము ఇద్దరం ఎప్పుడు కలిసి చెప్పలేదు డబ్బింగ్. నేను ముందు చాలా భయపడతాను తనతో కలిసి డబ్బింగ్ చెప్పాలంటే. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదండి, సినిమాల్లో కొన్ని తన హీరోకి చెప్పొచ్చు, నేను హీరోయిన్ చెప్పొచ్చు. అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది, హెసిటేషన్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా నా వరకు కానీ తన వరకు కానీ మా వరకు సెపరేట్ గా చేసేసేవాళ్ళం. ఇద్దరం కూడా కలిసి చెప్పింది అసలు లేదనమాట. చాలా అసలు చెప్పలేదు, ఇద్దరం కలిసి చెప్పలేదు. అండ్ ఒక సినిమాలో ఇద్దరం కలిసి పని చేశాం కానీ ఒకేసారికి ఇద్దరం డబ్బింగ్ చెప్పలేదు. ఓకే సుధాకర్ గారు, మీరు కూడా మీ వాయిస్ని చాలాసార్లు ఇప్పుడు రీసెంట్గా కేజీఎఫ్లో ఆ వాయిస్ వింటుంటే ఇది నెక్స్ట్ లెవెల్. ఆ మూవీకి ఆ వాయిస్ అనేది ఒక అసెట్, ఒళ్ళు గగురు పొడిచేది, అలలు భూమిని కబళించా ఆ వాయిస్ అక్కడికి వచ్చేటప్పటికి అసలు దానికి ఆ ఎక్స్పీరియన్స్, డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎలాగో శైలజ గారు షేర్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా అది పరకాయ ప్రవేశం అండి. అండ్ కేజీఎఫ్ కి సంబంధించి ఏమైపోయిందంటే అండి, బేసిక్ గా ది మెటీరియల్ వాజ్ సో ఫెంటాస్టిక్. ఆ విజువల్స్ కానీ ఆ టేకింగ్ కానీ, దానికి ఏమైపోయిందంటే లక్కీగా హనుమా గారు అని చెప్పేసి ఆయన కుర్రాడు, కొత్త రైటర్ దానికి. సో ఆయన నాకు ఇచ్చిన ఒక చిన్న ఫ్లెక్సిబిలిటీ అన్నమాట. ఇలా ఉంటే బాగుంటుందా అని చెప్పేసి ఒకటికి 2 సార్లు ఇలా చెప్పనా అని ట్రై చేయడం. కొన్ని దీంట్లోని వాళ్ళు చూసి ఇది బెటర్ గా ఉన్నదండి అని చెప్పేసి దట్ ఈస్ హౌ ఇట్ హెస్ బీన్ ఓకే అనమాట. అనుకోకుండా అదృష్టవశాత్తు ఏంటంటే థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత అవన్నీ బాగా పండే, ఆ డైలాగ్స్ అన్ని కానీ, ఆ మాడ్యులేషన్స్ అన్ని కానీ. ఏదైనానండి నా ఫీలింగ్ ఎప్పుడు ఏంటంటే సక్సెస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఆ ప్రోడక్ట్ కి సక్సెస్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్లీ అన్ని గుర్తింపులు వస్తాయి దానికి. నేను దీనికి ముందు ఇంకా చాలా సినిమాలకి నేను డబ్బింగ్ చెప్పాను, బట్ అంత గుర్తింపు రాలేదు. బట్ దిస్ టుక్ మీ టు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో ఇది సమష్టి కృషి అండి, ఇది నా ఒక్కడిది అనేది కాదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది. ఆ థాట్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూ అందరూ ఒకే వేవ్ లెంత్ లోకి వచ్చామనుకోండి, డెఫినెట్ గా అదేమైపోతుందంటే ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ యూ అ గుడ్ రిజల్ట్. సో ఇప్పుడు అంటే ఇండస్ట్రీ విషయానికి వచ్చేటప్పటికి టాలెంట్, అదృష్టం, ఈ రెండిట్లో సుధాకర్ గారు మీరు అన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసారు ఇండస్ట్రీలో. టీవీ ఇండస్ట్రీ కూడా వెళ్లాల్సి వచ్చింది మీరు. అదృష్టం, టాలెంట్, ఈ రెండింటిని మీరు ఎట్లా చూస్తారు సినిమా ఇండస్ట్రీ వరకు? దీనికి చాలా బ్యూటిఫుల్ స్టేట్మెంట్ మన కోటా శ్రీనివాసరావు గారు చెప్పింది. గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా లాభం లేదు కుర్రాడా, ఆవగిజ్జంత అదృష్టం ఉండాలి అని. సో అదృష్టం లేకపోతే అసలు ఈ సినిమా అనే కాదండి, అసలు జీవితంలోనే అది లేదు అనుకోండి, యూ డోంట్ గో ఫార్వర్డ్. మనకి ఎంతమంది మేధావులు తెలుసు, బట్ లైఫ్ లో దే వర్ నాట్ ఏబుల్ టు గో టు ద నెక్స్ట్ స్టెప్ బికాస్ దట్ వన్ వర్డ్ లక్ అనేది మిస్ అయిపోయింది వాళ్ళకి. ఐదర్ అంటే నాట్ ఓన్లీ సినిమా అని కాదు, మీరు ఎక్కడైనా బిజినెస్ పీపుల్ ఎంతమంది అద్భుతమైన బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. వాడు సజెషన్స్ కానీ వాడు చెప్పే విధం కానీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయి. కానీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి when they try on their own వర్కౌట్ అవ్వదు. అలాగే మనకి ఏ డిపార్ట్మెంట్ అన్నా తీసుకోండి, యూ టేక్ ఇన్ పాలిటిక్స్, యూ టేక్ ఇన్ పోలీస్, యూ టేక్ ఇన్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఏమైనా తీసుకోండి, అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. బట్ ఎక్కడో అక్కడ అది ఆ అన్ఫార్చునేట్ థింగ్, ఆ లక్ అనేది మిస్ అవుతుంది. అది మిస్ అయిందంటే ఇంకెక్కడికి వెళ్ళలేము. మీరు కూడా మీ కెరీర్లో అంటే పెళ్ళైన తర్వాత వెంటనే మీరు ఒక రఫ్ ఫేజ్ని చూశారు. అప్పటి వరకు ఒక మంచి పతాక స్థాయిలో ఉన్నటువంటి మీ క్యారెక్టర్స్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, అమాంతం అవకాశాలు రాకపోవడం, ఇబ్బంది పడడం, ఫినాన్షియల్గా ఇబ్బంది పడడం, టీవీ ఇండస్ట్రీకి కన్వర్ట్ అవ్వడం, ఎట్లా ఆ ఫేజ్ని ఎట్లా చూస్తారు మీరు కొన్నేళ్ల పాటు? ఏదైనా అనుభవం అండి. ఒకటి లైఫ్ లోని 3 రకాలుగా నేర్చుకోవచ్చు. ఒకటి చదివి నేర్చుకోవచ్చు, ఒకటి చూసి నేర్చుకోవచ్చు, ఒకటి అనుభవంతో నేర్చుకోవచ్చు. నాకు కొన్ని చదివి నేర్చుకున్నాను, కొన్ని చూసి నేర్చుకున్నాను. ఆ ఫేజ్ అన్నది అనుభవంతో నేర్చుకున్నాను. అంటే మనుషులు ఎలా ఉంటారు, సక్సెస్ ఉన్నప్పుడు, సక్సెస్ లేనప్పుడు. సో ఇవన్నీ తెలుసుకున్నాను అనమాట. ప్లస్ నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, నాకు
ఐ వాజ్ ఎ వెరీ దో బీకామ్ చదువుకున్న ఐ వాజ్ ఎ వెరీ వెరీ బ్యాడ్ ఫైనాన్షియల్ మేనేజర్. లక్కీగా భగవంతుడు ఆ టైంలో కరెక్ట్ గా తనతో పెళ్లి జరగడం, తను నా జీవితంలోకి రావడం అండ్ ఆ ఫైనాన్స్ పార్ట్ అంతా తనకి హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల అది నిజంగా నాకు ఒక మంచి పాఠంగా గుర్తుండిపోతుంది. అండ్ ఇవాళ అక్కడి నుంచి ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఈ లాక్డౌన్ పీరియడ్ అన్నది సేఫ్ జోన్ లో ఉన్నది అప్పుడున్న అనుభవం. శైలజ్ గారు, 80-90s రఫ్ ఫేజ్ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో ఆ సందర్భంలో మీకు అంటే చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీతో. మీ బ్రదర్ గారు కావచ్చు, అలాగే విశ్వనాథ్ గారు కావచ్చు, అప్పటి వరకు మీరు సినిమా ఇండస్ట్రీలో పెరిగారు. కానీ ఆ ఫేజ్ని చాలా కష్టంగా ముందుకు తీసుకురావాల్సి వచ్చింది మీ ఇద్దరు కలిసే. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అది ఒక రకంగా మాకు అదృష్టమనే నేను చెప్తానండి. అంటే అనుభవించినప్పుడు అప్పుడు కష్టంగా ఉండొచ్చు, కానీ నేను ధైర్యంగానే ఉన్నాను అప్పుడు. ఎందుకంటే ఇది లైఫ్ లో మనకి మధ్యలో రావాల్సినవన్నీ ఏమిటో ముందే వచ్చేసాయి. వీటిని మనం కానీ ఒక పాఠంలా తీసుకుంటే దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, ఫస్ట్ దీన్ని ఎదుర్కొని మనం ఏంటో మనం ప్రూవ్ చేసుకోవాలి. అందులో పెద్దవాళ్ళ సహకారం అవసరం లేదు. ఇటు అన్నయ్య కానీ, ఇటు మా అత్తగారు మామగారు కానీ, ఎవరు కానీ వాళ్ళకి మనం ఏమీ అడ్డంకి కాకూడదు, మన గురించి తెలియకూడదు. మనమే దీన్ని ఈడుదాం, మనమే దీని నుంచి బయటపడతాం అని చెప్పి మేము తీసుకున్న నిర్ణయం ఉంది. భగవంతుడు మా పట్ల ఉన్నాడు. తప్పకుండా ఆయన ఆశీర్వాదం వల్లే చాలా జాగ్రత్తగా దాని ఆఫేజ్ దాటుకొని వచ్చాము. ఇప్పుడు మటుకు ఆలోచిస్తే తప్పకుండా అది మాకు బ్లెస్సింగ్ అండి. అది బ్లెస్సింగ్. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ ఎన్ని అడ్డంకులు ఎన్ని ఉన్నా కూడా ప్రతి విషయాన్ని మేము ఇద్దరం కూర్చొని సమీక్షించుకునేవాళ్ళం లేదా చర్చించుకునేవాళ్ళం. ఇది ఎలా చేస్తే 10 రూపాయలు ఉన్నాయనుకోండి, దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత సేవ్ చేసుకోవాలి, ఒకళ్ళ మాట మీద వెళ్ళేది అనమాట. సో అందుకని అప్పుడు మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా ఫ్యూచర్ లో అలాగే మేము దాన్ని మెయింటైన్ చేసి ఎప్పుడు కూడా మళ్ళీ మనకు అలాంటి ఒక స్థితి రాకూడదు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు పట్ల కావచ్చు, తర్వాత లేదా మన కష్టం కావచ్చు, ఏదైనా సరే ఎంతవరకు వాడుకోవాలి, ఎంతవరకు దాచిపెట్టుకోవాలి అనేది నేర్చుకున్నామండి. ఇద్దరం కలిసి నేర్చుకున్నామండి. అది మాకు వరంగానే అనిపిస్తుంది నాకు ఇప్పటికీ. అదేలేండి, మీరు అన్నట్టు అది అనుభవించే సందర్భంలో చాలా కష్టంగా అనిపించవచ్చు, కానీ ఆ తర్వాత అది మనకు ఒక పాఠంగా మిగిలిపోతుంది ఖచ్చితంగా. అందుకే ఏది జరిగినా మన మంచికే అంటారు. జరిగేటప్పుడు మనకు తెలియదండి. ఇవాళ జరిగిన కష్టం రేపు మనకి వరంగా మారచ్చు. దాని మీద చాలా కథలు కూడా ఉన్నాయి. అందుకని ప్రతిదాన్ని మనం పాజిటివ్ గా తీసుకున్నాం అనుకోండి, మనకు పెద్దగా అది అయ్యో ఇంత కష్టం వచ్చిందే అని అనిపించదు అన్నమాట. సో మా ఇద్దరి ఉద్దేశం అదే కాబట్టి ఇద్దరం ఒకే మాట మీద నిలబడిపోయాం కాబట్టి మేము దాన్ని తట్టుకొని నిజంగా ఇవాళ హ్యాపీగా ఉన్నాం. ఇంత మాటకు మాట ఉండి ఇద్దరికి ఒక మాట మీద నడిచే మీ ఇద్దరికి ఒకనొక సందర్భంలో విడిపోయారనే వార్తలు వచ్చాయి. వాటిని ఎట్లా తీసుకున్నారు? అంటే ఇలా ఈ రఫ్ ఫేజ్ లో వెళుతున్నప్పుడే వచ్చినట్టున్నాయి ఆ వార్తలు కూడా. ఎట్లా తీసుకున్నారు దాన్ని? అంటే సరదాగా తీసుకున్నామండి. ఆయన ఇంటికి వచ్చి ఎప్పుడప్పుడు అడిగేవారు అనమాట, చూసావు మన ఇద్దరం విడిపోయామంట. అలాగా అండి, సరేలేండి పోనీ అనుకోనండి అని అనుకునేవాళ్ళం అనమాట. మొదట్లో కొంచెం చికాకేసేది. ఎవరైనా ఫ్రెండ్స్ ద్వారా ఏంటి ఇలా అనుకుంటున్నారు అందరూ, నిజమేనా అని ఫోన్ కాల్స్ రావటం, ఎవరన్నా బయట వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళతో బయట వాళ్ళు ఎవరన్నా మాట్లాడి అరే వాళ్ళిద్దరు విడిపోయారట కదా అని అనుకోవటం, ఇలా ఇవన్నీ మొదట్లో చాలా చికాకు పెట్టి తర్వాత అనుకున్నాం అనమాట. అసలు అవ్వకపోతే పోనీ అనుకునేవాళ్ళు అనుకుంటారు, మనం బాగున్నాం కదా, మనకు కావాల్సింది వాళ్ళ గురించి మనం ఆలోచించడం ఎందుకు అనుకున్నాం. కానీ అండి బాబుకి ఎఫెక్ట్ అవుతుందేమో అని మేము చాలా ఫీల్ అయ్యాం అనమాట. వాడు ఎదిగే వయసులో ఉన్నాడు, ఇప్పుడు ఇదేంటి వాడికి ఎలాంటి ఆలోచనలు రాకూడదు కదా అనుకున్నాం. కానీ గాడ్స్ గ్రేస్ ఏమీ ఇబ్బంది లేదు. మేము ఇద్దరం ఎప్పట్లాగే ఉన్నాం. 30 ఏళ్ల క్రితం ఆయన మాకు ఎలా పెళ్ళై మేము ఒకటిగా ఉన్నాము, ఇప్పటికీ అలాగే ఉన్నాం. దయచేసి ఎవరికన్నా ఇంకా ఆలోచనలు అలాంటివి ఉంటే తీసేయండి వాటిని. సుధాకర్ గారు, అంటే ఆవిడ అప్పటికే కొంచెం తగ్గించేశారు, కానీ మీరు బయటకు వెళుతూ ఉండేవారు, షూటింగ్కి వెళుతూ ఉండేవారు. ఈ వార్త తెలుసుకున్నప్పుడు బయటకు వెళ్ళడం చాలా ఇబ్బంది. ఎట్లా ఫేస్ చేశారు దాన్ని? దీంట్లో ఏమి ఉంది, 3 ఫ్యామిలీస్ ఇన్వాల్వ్మెంట్. ఫస్ట్ ఏంటంటే నేను తను, 2 నేను మేమిద్దరం మా అమ్మ నాన్నగారు, 3 మేమిద్దరము బాలు గారు మిస్సెస్ బాలు గారు. ఇంతేది ఈ 3 ఫ్యామిలీస్ లో. ఈ దీంట్లో అంటే వాడికి మా మీద ఎటువంటి ఇలాంటి అభిప్రాయం లేదు, మా అమ్మ నాన్నగారికి లేదు. సో వీ కేమ్ టు ఏ డెసిషన్ అనమాట. మన వాళ్ళకి ఇబ్బంది లేనప్పుడు మిగతా వాళ్ళు ఎవరు ఏమనుకున్నా మనం ఏం చేయగలుగుతాం.
ప్రతి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి చెప్పలేదు. సో జస్ట్ ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అని చెప్పేసి ఉంది. అవును. సో ఇగ్నోర్ అంతేను. ఈ చెబుతూ విని ఆ చెబుతూ వదిలేయడమే. ఇగో తను చెప్పినట్టు సరదాగా నవ్వుకునేవాళ్ళం అన్నమాట అంతేను. బట్ అది తెలుసో తెలియకుండానో దాన్ని ఏమంటారంటేను ఒక చిన్న దిష్టి చుక్కలాగా పడిపోయింది. అది హ్యాపీ అనమాట. రైట్, ఇప్పటితో అట్లీస్ట్ ఇప్పటికి శైలజ గారు చెప్పినట్టు ఇప్పటికి ఎవరికైనా అనుమానాలు ఉంటే ఈ ఇంటర్వ్యూతో పటాపంచలు అయిపోతాయని కోరుకుందాం. లేదండి నేను ఇంకోటి చెప్పనా అండి, నిజం మాట్లాడాలంటే ఎన్ని ఇంటర్వ్యూలో నేను చెప్పాను, ఎన్ని ఇంటర్వ్యూలో తను చెప్పింది, మీ ఇద్దరం కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. అయినా ఇంకా జనాలకు అనుమానం అయింది. అది వాళ్ళకి ఒక ఆనందం అంతేను. సో లీవ్ ఇట్ ఆఫ్ అంతేను, వదిలేయడం అంతే. ఆనందాన్ని పొందనిద్దాం వాళ్ళని కూడా. అంతే. శేఖర్ గారు, విశ్వనాథ్ గారి గురించి ఇందాక మాట్లాడుకున్నాం. ఆయనది ఒక ప్రత్యేకమైన శైలి. ఆ తర్వాత వంశీ గారి సినిమాలతో మీకు బాగా గుర్తింపు వచ్చినటువంటి పరిస్థితి, వంశీ గారితో అనుబంధం, ఈవెన్ శైలజ గారికి కూడా వంశీ గారితో పరిచయం అనుబంధం ఉంది. సో ముందుగా మీరు చెప్పండి, ఆయన సినిమాలు, ఆయన ఇచ్చినటువంటి పాత్రలు. వంశీ గారు బేసిక్ గా ఆయన అంతా నేటివిటీ ఉన్న సినిమాలండి. అండ్ మోర్ ఆయన ఏంటంటే హిస్ కనెక్షన్ ఈజ్ విత్ మ్యూజిక్. మీరు ఆయన బేసిక్ సినిమాలు తీసుకుంటే మ్యూజిక్ ప్లేస్ అ వెరీ 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 ఇంపార్టెంట్. ఆయన టేస్ట్ అందులో కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఆయన సినిమాల్లో, ఆ మ్యూజిక్ లో. అవునండి, అవును. ఆయన ఏది మన ఒక విషయం చెప్పినా కూడా, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా అది మ్యూజికల్ గా ఉంటుంది ఆయన చెప్పినప్పుడు అంతా. ఇప్పుడు యాక్చువల్ గా నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ దీంట్లో నేను చెప్పగలిగితేనండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశ్వనాథ్ గారు ఉన్నారు అనుకోండి, ఆయన బేసిక్ గా ఆర్ట్, సోషల్ సబ్జెక్ట్స్ మీద వారు ఎక్కువ దాని మీద తీసుకునేవారు. అండ్ తర్వాత అది క్రియేషన్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ కూడా ఎలాగుంటాయంటే ఇంట్లో ఉన్న వాతావరణం ఉంటుంది. వంశీ గారు చూసుకుంటే టోటల్ గా ఆయన అంత మ్యూజికల్ గా ఉంటుంది. ఏ ఎక్స్ప్రెషన్ అయినా, ఏ డైలాగ్ అయినా, ఇట్ ఈస్ ఆల్ వెరీ 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 మ్యూజికల్ గా ఉంటుంది. ఇదే జంజాల గారు తీసుకున్నారు అనుకోండి, ఆయన ఎక్కువ పంచంతా డైలాగ్ ఫార్మాట్ లో ఉంటుంది. బాపు గారు ఉన్నారనుకోండి, టోటల్ గా ఆయన ఫ్రేమింగ్, ఆయన చెప్పదలుచుకున్న కథ అంతా అద్భుతంగా ఒక ఆ బొమ్మ గీసినట్టు ఉంటుంది వాటిని. తర్వాత నేను పనిచేసిన ఇంకో దర్శకుడు క్రాంతి కుమార్ గారు, ఆయన హీ వాస్ ఎ పర్సన్ అహెడ్ ఆఫ్ టైమ్స్ అనమాట. ఈ సోషల్ అవేర్నెస్, సోషల్ ప్రాబ్లమ్స్ తీసుకుని ఒక ఫోర్ థాట్ తో ఉండి చేసిన వ్యక్తులు అన్నమాట వీళ్ళందరూ. సో అందుకనే వీళ్ళందరూ వైవిధ్యమైన దర్శకులు. రైట్. అలాగే తర్వాత వర్మ గారితో పనిచేశారు, రామ్ గోపాల్ వర్మ గారితో. ఆయన మీకు శివతోటి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చే పాత్రను ఇచ్చారు. వర్మ గారు యాజ్ ఫస్ట్ టైం డైరెక్టర్ గా నాకు పరిచయం అయిన తర్వాత మ్యాన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండి. అది సక్సెస్ ఫెయిల్యూరా, రైట్ ఆర్ రాంగ్ అనేది పక్కన పెట్టేసేవారు. ఆయన కన్విక్షన్, ఇది నాకు ఇలా ఉంటే బాగుంటుంది అన్నది, దట్ వాస్ హిస్ కన్విక్షన్ అండి. సో అలాగే మా చేత వర్క్ చేయించారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను అప్పటి వరకు నేను చేస్తున్న సినిమాల్లోని మామూలుగా అప్పుడు ఓవర్ ల్యాప్స్ అనేది ఉండేది కాదు. నేను డైలాగ్ చెప్పిన తర్వాత వారు డైలాగ్ చెప్పడం, లేకపోతే వారు చెప్పిన తర్వాత నేను డైలాగ్ చెప్పడం, అలాగే ఉండేది. ఒక సన్నివేశంలోని మేము యాక్చువల్గా నేను, నా ఫ్రెండ్ రామ్ జగన్ గారు, తర్వాత అలాగే నాగార్జున గారు, అమల గారు, మీ నలుగురు ఒక ఫిల్మ్ థియేటర్లో కలుస్తాం. అంతా మాట్లాడేసిన తర్వాత బయలుదేరేటప్పుడు ఇద్దరం ఒకేసారి ఓకే బయలుదేరదాం అని చెప్పి నేను, అమల గారు ఇద్దరం ఒకేసారి అన్నాం. అయిపోయింది, ఆయన షాట్ ఓకే అన్నారు అనమాట. నేను వెళ్ళి వారిని అడిగాను, సరే ఇలా చిన్న ఓవర్లాప్ వచ్చింది, మళ్ళీ ఇంకొక టేక్ చేద్దామా అండి. ఏం బాగానే ఉంది, అదే తప్పేం లేదే, రియల్ లైఫ్ లో అలాగే న్యాచురల్ గానే ఉంటుంది కదా, ఓవర్లాప్ ఉన్నా తప్పేం లేదు, నాకు అసలు మాత్రం అది తప్పుగా అనిపించట్లేదు, లీవ్ ఇట్ లైక్ దట్ అని. సో ఇది నాకు కొత్తదనంగా అనిపించింది ఆ టైంలో. ఇదేంటి యంగ్ బాయ్ కమింగ్ డౌన్ లైక్ దిస్, ఇలా చేస్తున్నారని. బట్ ఈ చిన్నవన్నీ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఇట్ వర్క్డ్ అవుట్ ఎ లాట్. సో హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ కన్విక్షన్. ఇప్పటికి కూడా, ఈ క్షణం వరకు కూడా ఈజ్ అ మ్యాన్ ఆఫ్ కన్విక్షన్. ఆయనకి ఇది నచ్చింది, ఇది రైట్ అనుకుంటే చేసేస్తారు అంతే. సక్సెస్ ఫెయిల్యూర్ ఆయన ఎప్పుడు చూడరు. ఆయన బోల్డ్ మ్యాన్. అవును, ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతున్నారు ఆయన. ఎస్ సార్. యా.
మాట్లాడదాము. అంటే మీ ఇద్దరికి సంబంధించిన, అంటే మీరు అందులో యాక్ట్ చేసి శైలజ్ గారు పాట పాడినటువంటి శివ సినిమాలో బోటనీ పాఠం ఉంది. ఆ పాట ఇప్పటికీ అందరికీ, ఆ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, వినేవాళ్ళందరికీ అలాంటి జ్ఞాపకాలను గుర్తు తీసుకొచ్చే పాట అది. చాలా ఫేమస్ పాట. పాటను ఒకసారి చూసి కంటిన్యూ చేద్దాం చిట్చాట్. రైట్, మళ్ళీ చూద్దాము. రైట్ శైలజ గారు, మీరు అంటే మీరు పాడిన పాటలు అనేకం, అంటే అటు వంశీ గారితో అనుబంధం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన ఇచ్చినటువంటి పాటలు, ఆయన సినిమాల నుంచి మీకు వచ్చినటువంటి పాటలు చాలా ప్రత్యేకమైనటువంటి పాటలు. ఆయనతో అనుబంధం, ఆ సినిమాల గురించి, ఆయన ఇచ్చినటువంటి పాటల గురించి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆయన. ఎందుకంటే ముందు మనకి అర్థం కాదు ఏంటి ఈయనకి ఏం కావాలి, ఏం చెప్తున్నారు అనేది అనమాట. ఒక మచ్కి ఒక పాట ప్రేమించు పెళ్ళాడు అనుకుంటాను, ఆడే పాడే పిల్లలు అని ఒక పాట ఉంది. అందులో ఎక్కువగా ఏంటంటే అన్నయ్య గారు అరుపులు, నా నవ్వులు ఉంటాయి. రకరకాల ఎక్స్ప్రెషన్స్ తో నవ్వాలి అని అన్నారనమాట. అసలు నాకు నవ్వంటేనే చాలా కష్టం. సినిమాల పాటల్లో నవ్వడం అంటే నాకు చాలా కష్టం అనమాట. సో అది ఒక్కొక్కసారి ఆయన బాలు గారు ఏంటి అసలు పోనీ అండి, ఎందుకు ఆయన అరుస్తారు, నేను ఎందుకు నవ్వాలి అని అడిగాను. ఏం లేదండి, కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఒక ట్రావెల్లో, ఒక బస్సులో ట్రావెల్లో, లాంచ్ లో ట్రావెల్ చేస్తుంటే ఒకతనికి చెవుల మీద కొట్టడం అలవాటు, చిన్నపిల్లల చెవుల మీద, పెద్దవాళ్ళ చెవుల మీద. అట్లా కొట్టినప్పుడు వాళ్ళ అరుపులు, దానికి హీరోయిన్ నవ్వులు కావాలి అన్నారు. ఎలా ఇది? సరే మొత్తానికి అది పాటలో పెట్టి ఇళయరాజా గారు చేశారు. పాడిన తర్వాత వింటే నాకే ఆశ్చర్యం వేసింది, నేనైనా ఇన్ని రకాలుగా నవ్వింది అని అనమాట. ఆ ఫైనల్ ప్రోడక్ట్ అలా వస్తుంది, చాలా బాగా వస్తుంది. అలాగే గోపీలోలా ఆ పాట ఒకటి, లేడీస్ టైలర్ లో చాలా పాటలు ఉన్నాయండి. స్వరాభిషేకం కాదు, ఇంకోటి తీశారు ఆయన లాస్ట్ లో ఒకటి, దాంట్లో కూడా వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. అట్లాగే కొన్ని సినిమాల్లో ఆయన చెప్పేటప్పుడు మనకు కొంచెం చాదస్తంగా అనిపిస్తుంది, కానీ విన్న తర్వాత, చూసిన తర్వాత అది చాలా డిఫరెంట్ గా కొత్త కోణంలో ఆలోచించారు ఈయన అనిపిస్తుంది అనమాట. కానీ పాడేటప్పుడు మనకు చాలా కష్టంగా ఉంటుందండి, చాలా కష్టంగా ఉంటుంది. అబ్బా ఏంటి ఇంకా అవ్వదు అనిపిస్తుంది. బట్ ఫైనల్ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరి కాంబినేషన్, ఇళయరాజా గారు వంశీ గారి కాంబినేషన్ లో ఎవర్ గ్రీన్ సాంగ్స్. ఆయన మ్యూజిక్ అంటేనే ఎవర్ గ్రీన్, అందులోనూ వంశీ గారి కాంబినేషన్ లో అదొక ప్రత్యేకత. ప్రత్యేకత. తర్వాత అలాగే సితారా తీసుకున్నా కూడా, అసలు సితారాలో పాటలు ఏంటంటే అద్భుతమైన పాటలు కదా. ఒక్కొక్క పాట, ప్రతి పాట హిట్టే ఆ సినిమాలో. ఐ థింక్ ఆయన ముందు పాటలకు ఆలోచించుకొని ఆ సాహిత్యాన్ని తీసుకొని ఆ తర్వాతే ఆయన మొత్తం అంతా కంపోజ్ చేసుకుంటారని అనిపిస్తుంది. పాటలకు పెద్దపీట వేస్తారు ఆయన మ్యూజిక్ మటుకు. అలాగే మీరు ఒక్క పాటలేని అనుకోకండి, రీ రికార్డింగ్స్ కూడా ఆయన సినిమాల్లో చాలా బాగుంటాయి. మీరు అన్వేషణ తీసుకోండి, అన్వేషణ కానీ సితార్ కానీ రీ రికార్డింగ్స్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఆయుపట్టు చాలా అండి, అంటే దగ్గరుండి అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారుజామైన కూడా ఆయన అక్కడే కూర్చుని ఇళయరాజా గారితో చేయించుకుని ఆయనకి ఏం కావాలో వచ్చేంత వరకు వదలరు, పట్టుదల అనమాట. అసలు అన్వేషణ రీ రికార్డింగ్ అసలు ఎదురు లేదనమాట. అద్భుతంగా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కాలంలో అలాంటి సినిమాలు తీయాలంటే చాలా ఖర్చు అవసరం అవుతుంది, కానీ ఆయన ఒక చిన్న ఇల్లు ఒక అడవిలో సెట్ వేసుకొని చాలా సింపుల్ గా తీసేసారు. చాలా సింపుల్ గా తీశారు. తర్వాత పాటలు ప్రాణం పోసేసాయి ఆ సినిమాకి కూడా అనమాట. అద్భుతంగా ఉంది. అంటే ఆయన దృక్కోణమే వేరుగా ఉంటుంది, ఆయన చూడటమే వేరుగా ఉంటుంది అనమాట. ఒక ఫ్రేమ్ ఇలా పెట్టచ్చు, ఇలా చూపించచ్చు అన్నట్టుగా నేర్చుకోవచ్చు ఎవరన్నా అనమాట. అలా అనిపిస్తుంది అనమాట. ఆయన కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, ఆయన పెట్టే ఫ్రేమ్స్ కానివ్వండి, కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుంది. సుధాకర్ గారు చెప్తే బాగుంటుంది. చూడండి, ఆయన హీరోయిన్స్ అందరూ బ్లాక్ బొట్టు పెట్టుకుంటారు. బ్లాక్ వైట్ ఈ రెండు కాంబినేషన్లు మస్టర్డ్, రెండు కాంబినేషన్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అవును. నాకు వంశీ గారు ఇళయరాజా గారు కాంబినేషన్ చూస్తూ ఉంటానండి. అంటే నేను వారితో బాగా పనిచేశాను కదా వంశీ గారితో. ఈయన కంపోజిషన్, ఈయన తీసిన షార్ట్స్ కి వారు మ్యూజిక్ కంపోజ్ చేస్తారా, లేకపోతే వారు కంపోజ్ చేసిన మ్యూజిక్ కి ఈయన షార్ట్స్ తీస్తారా అనేది ఎప్పుడు నాకు ఒక క్వశ్చన్ మార్క్ లాగే ఉండిపోయిందండి. ఒక్కొక్క చిన్న ఎక్స్ప్రెషన్ కూడా ఆయన చెప్తున్నప్పుడు, మా దగ్గర ఇది కావాలి అని చెప్తున్నప్పుడు కూడా నేను ఇందాక చెప్పినట్టే దట్ మ్యూజికల్ టోన్ దీంట్లోనే ఉంటారు. దీనికి నేను ఇలా తీస్తే
రాజా గారు ఇలా ఇస్తారన్నమాట, ఇదన్నమాట అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అంటే ఒకళ్ళని ఒకరు అంత అద్భుతంగా అండర్స్టాండ్ చేసుకున్నారు వాళ్ళు. అందుకే నేను ఆ దీంట్లో మనం ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ మ్యూజిక్ అన్నది అసలు చాలా ప్రాణం పెట్టేస్తుంది దానికి. అండ్ ఆ సినిమాని ఒక లెవెల్ నుంచి ఇంకో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిపోతుంది. అండ్ మ్యాన్ ఆఫ్ టేస్ట్ అండి, మ్యాన్ ఆఫ్ మ్యూజికల్ టేస్ట్ అనమాట. ఒక చిన్న ఏ షాట్ తీసినా దానికి ఏదో ఒక వెనకాల ఒక అర్థం ఉంటుంది. అది ఇట్ మే బీ ఇన్ ది స్టోరీ ఫార్మాట్ కానీ, లేకపోతే ఒక రీ రికార్డింగ్ ఎఫెక్ట్ కానీ, దేనికో దానికి అంత ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ వంశీ గారు. అవును, ఆయన అంటే ఒక విజువల్ పోయట్రీ లాగా ఉంటుంది ఆయన సినిమా కానీ పాట కానివ్వండి. ఎస్ 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 యూర్ రైట్. సో సుధాకర్ గారు అంటే టీవీ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ అయ్యారు, కానీ సెకండ్ ఫేజ్ని అంతకుముందు గొప్ప గొప్ప క్యారెక్టర్లు గొప్ప గొప్ప కామెడీని పండించిన మీరు సెకండ్ ఫేజ్ని అంత ఆ స్థాయిలో తీసుకెళ్ళట్లేదేమో అని అనిపిస్తుంది. మేము మిస్ అవుతున్నామేమో అసలు శుభలేఖ సుధాకర్ గారిని అని అనిపిస్తుంది. ఏమంటారు? రాసి వాళ్ళు ఎవరు ఉన్నారండి ఇవాళంతా? కథలంతా ఒక సెంటర్ పాయింట్ మీదే వెళ్ళిపోతున్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మధ్యన పాత సినిమాలు అవన్నీ చూస్తూ ఉంటే మీరు కథ అన్నది అన్ని క్యారెక్టర్స్ మీద బేస్ చేసుకుని వెళ్ళేది, అది ఇవాళ మిస్ అయిపోతున్నాం మనం. సో ఇది వరకు ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు నేను ఈ మన రేలం గారు అది ప్రేమించి చూసుకుంటే దాంట్లో సెంట్రల్ క్యారెక్టర్ చూసుకుంటేనని రేలం గారి ఆయన చుట్టూవే కథ నడుస్తుంది. అప్పు చేసి పప్పుకు. సో ఇలాగా మనకి బేసిక్ గా ఇవాళ రాసేవాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? అంటే మారుతుందండి ఇది ఎవరిని తప్పు పట్టడానికి లేదండి. ఇట్స్ అ చేంజింగ్ ఫేజ్ అంతే. ఈ ఫేజ్ లోనే అన్ని మారుతున్నప్పుడు దానికి అడాప్ట్ చేసుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటే ఫైన్ ఎనఫ్ అండి. అయితే అదృష్టవశాత్తు ఏంటంటే నేను ఈ మధ్యన సెకండ్ ఇన్నింగ్స్ లో చేస్తున్న సినిమాల్లో ఉన్నది ఒక సీన్ అయినా, అర సీన్ అయినా, 2 సీన్లు అయినా, 4 సీన్ అయినా అవి గుర్తుండిపోయే సీన్ లాగా ఉంటున్నాయి. సో దట్ ఈస్ అ హ్యాపీనెస్ అన్నమాట. సో ఇవాళ మీరు నన్ను ఈ ప్రశ్న అడిగారంటే మీకు ఎక్కడో అక్కడ గుర్తుండిపోవడం వల్లే మీరు అడిగారు. భీష్మలో చూసాం, అలాగే ఎంత మంచి వాడవరాలో చూసాం, మంచి మంచి పాత్రలు పడుతూ ఉన్నాయి. అది బట్ నేను అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉండట్లేదు, ఎందుకంటే కంటెంట్ దీని ప్రకారం లేకపోతే వీడి ఆలోచన విధంలో అలా ఉండడం వల్ల ఏదో అవుతుంది అంతే. సో అంత తప్పించి ఇంకేమీ లేదండి. ఇట్స్ అ ఫ్లోయింగ్ సినిమా అనేది. సినిమా అని కాదు, జీవితం ఈజ్ అ ఫ్లోయింగ్ రివర్ అండి. ఈ దీంట్లో అన్ని ఈ రివర్ లో అలా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఫ్లో కీప్స్ ఆన్ గోయింగ్. ఎవరైతే గట్టిగా పట్టుకుని కొంచెం నిలదొక్కుంటారో కాస్త కాలం ఉంటారు, లేకపోతే యూ జస్ట్ గో ఇన్ ద వాటర్ అంతే. శైలజ్ గారు, యాజ్ ఫర్ యాజ్ సింగర్స్ వరకు తీసుకుంటే ఇప్పుడున్నటువంటి ఫార్మ్స్లో మనకి స్కోప్ ఎక్కువగా కనపడుతుంది. అంటే సోషల్ మీడియా కావచ్చు, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎక్కువగా వచ్చాయి, అవకాశాలు ఎక్కువ. కానీ మీ టైంలో అలా లేదు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీరు ఎట్లా చూస్తారు యాజ్ ఎ సింగర్, యాజ్ ఎ వెటరన్ సింగర్? ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే నేను అదే బెటర్ అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు, సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది వస్తున్నారు, కానీ సినిమాల్లో ఎంతమంది పాడుతున్నారు? ఎక్కువ మంది పాడట్లేదు అన్నవాళ్ళు. సినిమాల్లో కూడా ఇప్పుడు చాలా మటుకు మ్యూజిక్ కూడా ఒక వాంటేజ్ సాంగ్ లేకపోతే హీరో ఓరియంటెడ్ అలా అయిపోయింది. ఒక అమ్మాయికి ఒక ఫీమేల్ సోలో వచ్చి ఎన్ని రోజులైంది చెప్పండి? 8 ఐటమ్ సాంగ్స్ అంతే తప్పించి ఆ కాలంలో ఏంటంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక సింగర్ ని పరిచయం చేస్తే ఆ సింగరు తనకు గుర్తింపు తెచ్చుకునేదాకా అతను వెనకాల నుండి స్ఫూర్తినిచ్చి నిలబెట్టి తను చేసిన ప్రతి సినిమాలను ఒక పాట ఇచ్చి నిలబెట్టేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు, అంత టైం కూడా లేదు ఇప్పుడు సినిమాల్లో గమనిస్తే. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియా ద్వారా మనం తొందరగా అందరికీ తెలుస్తాము. ఇంకో రకంగా షోస్ ద్వారా, టీవీ షోస్ ద్వారా, లేకపోతే బయట షోస్ ద్వారా మనం పేరు తెచ్చుకోవచ్చు ఇక్కడ. అంతేగాని ఒక సినిమాకే కట్టుబడిపోవు ఇక్కడ. ఛాన్సెస్ ఇప్పుడు అన్ని రకాలుగా ఎక్కువే అని చెప్పచ్చు. అప్పుడు మేము ఫలానా వాడు పాడతారు అంటే ఏదైనా మాట ద్వారా వెళ్ళి అవతల వాళ్ళకి తెలిసి వాడు పిలిపించి టెస్ట్ చేసి మైక్ సూట్ అవుతుందా వీళ్ళ వాయిస్ అని టెస్ట్ చేసి అప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, వాళ్ళకి వైడ్ రేంజ్ అన్నమాట. ఏ షోలో ఎవరు చూసినా కూడా వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. బట్
సినిమాల మీద ఎవరు ఆధారపడట్లేదండి. బయట షోస్, టీవీ షోస్ వీటి మీద ఎక్కువగా వాళ్ళ సంపాదన కానీ ఆధారపడడం కానీ దాని మీదే ఉందండి. థ్యాంక్ యూ శైలజ గారు, థ్యాంక్ యూ సుధాకర్ గారు జాయిన్ అయినందుకు, మీ టైంని కేటాయించినందుకు. అండ్ స్టే హోమ్, స్టే సేఫ్.